ఈరోజు 6వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పి యేసుక్రీస్తు వారు తల వంచి ఆత్మని అప్పగించుకున్నారు. సమాప్తమైంది. యేసుక్రీస్తు వారు ఏం సమాప్తం చేశారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం ఒకసారి చూద్దాం. చేయుట నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏం సంపూర్తి చేశారు యేసుక్రీస్తు వారు ఆలోచిస్తే, దేవుడు అప్పగించిన పని అంతటిని ఆయన సంపూర్తి చేశారు. ఏం పని? ఆయన ఈ లోకానికి ఒక రక్షకుడుగా వచ్చాడు. ఆయన లోక పాపం మోసుకొని పోయే గొర్రెపిల్లగా వచ్చాడు. నశించిపోయిందని వెతికి రక్షించడానికి వచ్చారు. అంతేకాదు మన కోసం సిలువలో ప్రాణత్యాగాన్ని చేయడానికి వచ్చారు. తండ్రిని మహిమపరచడానికి వచ్చారు. తండ్రి ప్రేమను రుచి చూపించడానికి వచ్చారు. ఇవన్నీ కూడా తండ్రి ఏదైతే ఆయనకు అప్పగించారో ఆ పనులన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో ఈ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన జీవితం ముగింపులో సమాప్తం చేసినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, సమాప్తము, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సమాప్తం చేశాను అని చెప్తున్నారు.